దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలంలో కాసేపట్లో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2015 తర్వాత మొదటిసారిగా కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భద్రాచలంలో ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాములోరి కళ్యాణం జరగనుంది. దీనికోసం మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి టెంట్లు వేశారు. ఎండవేడి, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఏడాది కొత్తగా వాటర్ స్ప్రింక్లర్లు పెట్టారు. అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు అధికారులు. ఇక అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా రూట్ మ్యాపులు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ముత్యాల తలంబ్రాల పంపిణీకి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. 200 క్వింటాల తలంబ్రాలు రెడీగా ఉంచారు. 19 కౌంటర్లలో 2 లక్షల లడ్డూ ప్రసాదం పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 35 ప్రాంతాల్లో 350 మంది కార్మికులను పారిశుధ్య పనుల కోసం ఏర్పాటు చేశారు. ఇక 3 ఎస్పీలు, పలువురు ఏసీపీలు, ఎస్ఐలు, 300కు పైగా కానిస్టేబుల్లో విధులు నిర్వహిస్తున్నారు. రాములోరి కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రత్యేక క్యాంపులు, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. 10 ఏళ్ల తర్వాత శ్రీరామనవమికి భద్రాచలానికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాములోరికి సీఎం సమర్పించే ఆనవాయితీ ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ సాంప్రదాయాన్ని పాటించలేదు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం అయిన రేవంత్ రెడ్డి తొలిసారి రాములోరికి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలంలో కాసేపట్లో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2015 తర్వాత మొదటిసారిగా కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భద్రాచలంలో ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాములోరి కళ్యాణం జరగనుంది. దీనికోసం మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి టెంట్లు వేశారు. ఎండవేడి, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఏడాది కొత్తగా వాటర్ స్ప్రింక్లర్లు పెట్టారు. అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు అధికారులు. ఇక అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా రూట్ మ్యాపులు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ముత్యాల తలంబ్రాల పంపిణీకి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. 200 క్వింటాల తలంబ్రాలు రెడీగా ఉంచారు. ఇక 19 కౌంటర్లలో 2 లక్షల లడ్డూ ప్రసాదం పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 35 ప్రాంతాల్లో 350 మంది కార్మికులను పారిశుధ్య పనుల కోసం ఏర్పాటు చేశారు. 3 ఎస్పీలు, పలువురు ఏసీపీలు, ఎస్ఐలు, 300కు పైగా కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇక రాములోరి కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రత్యేక క్యాంపులు, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాములోరి కళ్యాణం జరగనుంది. దీనికోసం మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి టెంట్లు వేశారు. ఎండవేడి, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఏడాది కొత్తగా వాటర్ స్ప్రింక్లర్లు పెట్టారు. అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు అధికారులు. ఇక అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా రూట్ మ్యాప్లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు అధికారులు. ముత్యాల తలంబ్రాల పంపిణీకి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. 200 క్వింటాల తలంబ్రాలు రెడీగా ఉంచారు. 19 కౌంటర్లలో 2 లక్షల లడ్డూ ప్రసాదం పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఇక 35 ప్రాంతాల్లో 350 మంది కార్మికులను పారిశుధ్య పనుల కోసం ఏర్పాటు చేశారు. 3 ఎస్పీలు, పలువురు ఏసీపీలు, ఎస్ఐలు, 300కు పైగా కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇక రాములోరి కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రత్యేక క్యాంపులు, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు.